అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద రూ. 2,000 అలాగే రూ. 3,000 అందించేవారు కదా! సో, ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. సో, ఇక్కడ మనకి ఎవరైతే అర్హులు ఉంటారో ఈసారి వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. సో, ఇక్కడ ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. సో, దయచేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో రూ. 2,000 అలాగే రూ. 3,000 చొప్పున అందించేది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి వృద్ధులు, వితంతులకి రూ. 4,000 అలాగే దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. అయితే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై అంచనా అయితే వేసిందనమాట. ఏటా ఈ యొక్క పెన్షన్ సంబంధించి 22,000 నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తుంది. సో, దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందండి. సో, మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అనర్హులు ఎవరికీ కూడా ఈ యొక్క డబ్బులనేవైతే రావనమాట. అలాగే దీనికి సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే చెప్పింది. మీరు వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. దీనివల్ల మీరెక్కడున్నా కానీ ఒక పెన్షన్ అనేది తీసుకోగలుగుతారు. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనిపై కూడా మనకి రేపు ఎల్లుండిలోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.